కాసేపట్లో తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. కాళేశ్వరం కమిషన్ నివేదిక తదుపరి చర్యలపై కేబినెట్ లో చర్చించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలపై 3 రోజుల క్రితమే ప్రభుత్వానికి నివేదిక అందింది. కాళేశ్వరంలో అంతా కేసీఆరే చేశారంటూ పీసీ ఘోష్ కమిషన్ తేల్చింది. బాధ్యులపై క్రిమినల్ చర్యలకు కాళేశ్వరం కమిషన్ సిఫార్సు చేసింది. మరోవైపు కాళేశ్వరం కమిషన్ నివేదికపై అధికారుల కమిటీ రిపోర్టును కూడా కేబినెట్ కు అందించనున్నారు. మరి కాసేపట్లో తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. కాళేశ్వరం కమిషన్ నివేదిక తదుపరి చర్యలపై కేబినెట్ లో చర్చించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలపై 3 రోజుల క్రితమే ప్రభుత్వానికి నివేదిక అందింది. కాళేశ్వరంలో అంతా కేసీఆరే చేశారంటూ పీసీ ఘోష్ కమిషన్ తేల్చింది. బాధ్యులపై క్రిమినల్ చర్యలకు కాళేశ్వరం కమిషన్ సిఫార్సు చేసింది. మరోవైపు కాళేశ్వరం కమిషన్ నివేదికపై అధికారుల కమిటీ రిపోర్టును కూడా కేబినెట్ కు అందించనున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా తెలంగాణ బ్యూరో ఇన్ఛార్జ్ నవీన్ అందిస్తారు. నవీన్, మరి అధికారుల పాత్రను కూడా స్పష్టంగా రిపోర్టులో పేర్కొన్నారు. మరి దీనిపై ప్రభుత్వ స్పందన ఎలా ఉండబోతోంది, ఏం జరగచ్చు అంటారు నవీన్? అసలు సుమిత్ర, కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో రేవంత్ రెడ్డి సర్కార్ చాలా ఆచితూచి వ్యవహరిస్తోంది. ఎందుకంటే దీన్ని ఒక రాజకీయమైనటువంటి అంశంగా కూడా ఇటు బీఆర్ఎస్ వాడుకునేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఎంతో పారదర్శకంగా కమిషన్ విచారణ జరిపింది. సో కమిషన్ విచారణకు సంబంధించినటువంటి నివేదికను ప్రజల్లోకి ఉంచేటువంటి లక్ష్యంతో రేవంత్ రెడ్డి సర్కార్ పనిచేస్తుంది. సో దానిలో భాగంగానే ఇప్పటి వరకు జరిగింది ఒక ఎత్తుక. భవిష్యత్తులో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి నియమించినటువంటి జస్టిస్ పినాకిని చంద్రఘోష్ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా సో ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి, సో దీని విషయంలో ప్రజల్లోకి ఈ అంశాన్ని ప్రజల్లోకి ఎట్లా తీసుకెళ్లాలనేటువంటి అంశం మీద తెలంగాణ కేబినెట్ భేటీ కాబోతోంది. షెడ్యూల్ ప్రకారమే ఇన్ టైంలోనే ఇవాళ కేబినెట్ సమావేశం జరిగేటువంటి అవకాశాలున్నాయి. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 1 గంట ముందుగానే తెలంగాణ సచివాలయానికి చేరుకున్నారు. సో వాస్తవానికైతే 2 గంటలకు కేబినెట్ సమావేశం ప్రారంభం కావాల్సి ఉంది. సో మనకు ఉన్నటువంటి సమాచారం మేరకు ఆల్రెడీ కేబినెట్ సమావేశం కూడా మొదలైనట్టుగా తెలుస్తోంది. గంట క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ సచివాలయానికి చేరుకున్నారు. సో ఇప్పటికే జస్టిస్ పినాకిని చంద్రఘోష్ కమిటీ సో 16 నెలల్లో 119 మంది సాక్షులను క్రాస్ ఎగ్జామిన్ చేసిన తర్వాత 650 పేజీల నివేదికను 3 వాల్యూమ్స్ లో గత నెల 31 తారీఖున ఇటు ప్రభుత్వానికి పినాకిని చంద్రఘోష్ కమిటీ నివేదిక అందించింది. సో దీనికి సంబంధించి ఒక పూర్తిగా అంటే దీన్ని ఒక జిస్ట్ ప్రిపేర్ చేసేందుకు ఒక కమిటీని కూడా అధికారులతో కూడినటువంటి కమిటీని కూడా ప్రభుత్వం అపాయింట్ చేసింది. సో మొత్తం మీద 22 పేజీలతో కూడినటువంటి ఒక జిస్ట్ రిపోర్ట్ ని ఆల్రెడీ ఈ కమిటీ ప్రిపేర్ చేసి కేబినెట్ కు అందించింది. సో ఈ రిపోర్ట్ మీదనే ఇవాళ కేబినెట్ లో సుదీర్ఘంగా చర్చ జరగబోతోంది. సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఆయన మీడియాని అడ్రస్ చేయబోతున్నారు. సో పూర్తిగా ఈ కాళేశ్వరం కమిషన్ సో ఓవరాల్ గా కాళేశ్వరం ప్రాజెక్టు ఏర్పాటు దగ్గర నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు జరిగినటువంటి అంటే మొన్నటి వరకు పియర్లు కుంగిపోయి సో బ్యారేజ్లకు సంబంధించినటువంటి సీపేజ్ వచ్చినటువంటి సందర్భం వరకు ప్రతి ఒక్క అంశానికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ రిపోర్ట్ ని ఆయన ఇవాళ మీడియా సమావేశంలో ఆయన ప్రజల ముందు ఉంచబోతున్నారు. సో ప్రధానంగా ఇప్పటి వరకు కాళేశ్వరం కమిషన్ సో 119 మంది సాక్షుల్లో గత ప్రభుత్వంలో కీలకంగా పనిచేసినటువంటి ఇంజనీరింగ్ అధికారులు, అలానే ప్రభుత్వ అధికారులు, మంత్రులు, ముఖ్యమంత్రితో కలుపుకొని 119 మందిని విచారణ జరిపిన తర్వాత ఒక పూర్తి స్థాయిలో సమగ్రమైనటువంటి నివేదికను ప్రిపేర్ చేసి ప్రభుత్వానికి అందించింది. సో ఇప్పటివరకు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో మొదట ఈ పియర్లు కుంగిపోయిన తర్వాత నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీతోని ఒక విచారణ జరిపించి ఒక రిపోర్ట్ ని ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీగా ఉన్నటువంటి ఎన్డీఎస్సీ ఒక రిపోర్ట్ ను కూడా ప్రభుత్వానికి ఇచ్చింది. సో ఏ రకంగా కాళేశ్వరం ప్రాజెక్టులో నాణ్యతా ప్రమాణాలను ఉల్లంఘించి సో ప్రాజెక్టు నిర్మించారనేటువంటి అంశాన్ని ఎన్డీఎస్ఏ ఇటు ప్రభుత్వానికి ఇచ్చింది. ఆ తర్వాత విజిలెన్స్ రిపోర్ట్ కూడా ఇచ్చింది. సో విజిలెన్స్ రిపోర్ట్ లో ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో ఏ మేరకు అవినీతి జరిగిందనేటువంటి అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చింది. సో ఆ రిపోర్ట్ ఆధారంగా చాలా మంది
ఈ అవినీతి పాల్పడ్డటువంటి అధికారుల మీద కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. సో దాంట్లో గత ప్రభుత్వంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఎస్సీగా పనిచేసేటువంటి హరిరామ్తో పాటుగా ఇరిగేషన్ ఈఎన్సీగా పనిచేసేటువంటి మురళీధర్ రావును కూడా ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. ఏసీబీ అధికారులు కూడా ఆయన మీద కేసులను కూడా నమోదు చేశారు. సో ఇప్పటి వరకు ఇంజనీరింగ్ అధికారులను అరెస్ట్ చేసినటువంటి సిట్ ఏదైతే ఈ విచారణ సంస్థలు ఇక ఈ రిపోర్టును కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టు ఆధారంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు అన్ని తానై వ్యవహరించినటువంటి గత ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటుగా అప్పటి ప్రభుత్వంలో ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు, అలానే ఫినాన్స్ మినిస్టర్ గా పనిచేసినటువంటి ఈటెల రాజేందర్ తో పాటుగా మరికొంతమంది అధికారులు. సో దాంట్లో గత ప్రభుత్వంలో ఇరిగేషన్ శాఖకు స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పనిచేసినటువంటి ఎస్కే జోషి, అలానే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అన్ని తానంటే ముఖ్యమంత్రితో కోఆర్డినేట్ చేసినటువంటి ఆయన పర్సనల్ సెక్రటరీగా ఉన్నటువంటి స్మితా సబర్వాల్. సో అలానే ఇంకా మిగతా అధికారులను కూడా క్రిమినల్ ఎంక్వైరీ క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేసేందుకు వీలుగా కమిషన్ రిపోర్ట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో సో ఎలా ముందుకు పోవాలి, సో ప్రజల్లో దీని పట్ల ఒక ప్రభుత్వం ఏ రకంగా పారదర్శకంగా వ్యవహరించింది అనేటువంటి అంశాన్ని ఉంచేటువంటి రీతిలో ఇవాళ కేబినెట్ లో సుదీర్ఘంగా చర్చ జరగబోతుంది. అసలు కేబినెట్ సమావేశం తర్వాత ప్రభుత్వం ఈ నివేదికను ఆధారంగా చేసుకొని భవిష్యత్తు ప్రణాళిక అంటే భవిష్యత్తులో ఎట్లా ముందుకు పోవాలి, తదుపరి విచారణ ఎట్లా చేయాలనేటువంటి అంశం మీద కూడా ఇవాళ కేబినెట్ సమావేశంలో క్లారిటీ రాబోతోంది. సో ఈ నెల 3వ వారంలోగా తెలంగాణ ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించినట్టుగా తెలుస్తోంది. సో 3 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి. సో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కమిషన్ ఇచ్చినటువంటి నివేదికను ఆయన అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రూపంలో చెప్పబోతున్నారు. సో ఆ తర్వాత ఇటు ఎట్లా చర్యలు తీసుకోవాలి అంటే సిట్ ద్వారా విచారణ జరపాలా లేదా అవినీతి జరిగిందని చెప్తున్నారు కాబట్టి ఏసీబీ ద్వారా విచారణ జరిపి దీనికి బాధ్యులైనటువంటి వారి మీద శిక్షలకు అంటే వాళ్ళ చర్యలు తీసుకోవాలనే దాని మీద కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకునేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తాయి.